హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విహాన్ కృష్ణ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే మన ఛానల్లో పప్పుల దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా దోశ ఇడ్లీ కాకుండా వీక్లీ వన్స్ ఇలాంటివి కనుక ట్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. మనం వీక్ అంతా అన్ని పప్పులు తినడానికి, ప్రోటీన్స్ రావడానికి మనకి కుదరదు కాబట్టి వీక్లీ వన్స్ ఇలా కనుక తింటే మనకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ కూడా అందుతాయి. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే పెసరపప్పు, అలానే పచ్చెనపప్పు, మీ ఇంట్లో ఎన్ని పప్పులు ఉంటే అన్ని పప్పులు కూడా వేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేనైతే మా ఇంట్లో ఉండే పప్పులతోనే చేస్తున్నాను. అన్నీ కూడా ఒక్కొక్క గ్లాస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. నేనైతే ఎక్స్ట్రాగా రైస్ కూడా యాడ్ చేస్తున్నాను, ఒక గ్లాస్, టేస్ట్ అయితే బాగుంటుందనేసి. సో ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసుకొని బాగా నానాలి. చూసారు కదా ఎంత బాగా నానాయో. ఇప్పుడైతే మనం వీటిని మిక్సీకి పట్టుకుందాము. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, మనకి దోసపిండి ఎలా అయితే మిక్సీకి పట్టుకుంటామో సేమ్ ఇది కూడా అంతే అండి. దోశలకే కాబట్టి దోసపిండి ప్యాటర్న్లోనే. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి పిండిని. ఆ తర్వాత అయితే దోశలు వేసేసుకోవడమే, చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి దోశ పిండిలాగా ముందు రోజు నానబెట్టుకోవడం అంతా ఏం అవసరం లేదు. నైట్ తినాలంటే మార్నింగ్, అలానే మార్నింగ్ తినాలంటే నైట్ నానబెట్టేసుకొని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం దోశలు అనేవి వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఇంకా టేస్ట్ ఇంకా కావాలి అంటే దీంట్లో కొంచెం క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా దోశలు ఎంత బాగా వచ్చాయో. ఇవి పిల్లలకు కూడా పెట్టొచ్చండి, ఎందుకంటే హెల్త్కు మంచిదే కాబట్టి. దీంట్లోకి టమోటా చట్నీతో తింటే టేస్ట్ అనేది ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో వాచ్ చేసినందుకు. ఇలానే నాకు ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అలానే ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.